Very good evening. సో కరెంట్ అఫైర్స్ 2024లో ఈ ఇయర్ జరగబోతున్న ఏఎల్పి సిబిటి 1లో డెఫినెట్లీ కరెంట్ అఫైర్స్ నుండి వచ్చే టాపిక్స్లో చంద్రయాన్, భారతరత్న, పద్మ అవార్డ్స్, జాతీయ చలనచిత్ర అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్, ఇవి నోబెల్ ప్రైజెస్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి చదవడానికి అయితే ప్రయత్నం చేయండి. సో ఈ క్లాస్లో మనం చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు ఫాలో అవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి అండ్ వీడియో లైక్ చేయండి క్లాస్ విన్న తర్వాత. రైట్, చంద్రయాన్ 1 గురించి చూద్దాం. ఇస్రో ఇది లాంచ్ చేసింది, ఈ ప్రయోగం చేపట్టింది ఇస్రో. డేట్ వచ్చేసి October 24, 2008. ప్రారంభించిన స్థలము సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట. చంద్రయాన్ 1 యొక్క ప్రాజెక్ట్ అధినేత మైల్ స్వామి అన్నాదురై గారు. ఇతన్ని మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతూ ఉంటుందండి. ఆ టైంలో ఇస్రో చైర్మన్ వచ్చేసి మాధవన్ నాయర్. దీని యొక్క మోటో ఏంటి అంటే, ఏ ప్రకారం దేనికోసం పంపించారంటే చంద్రుడి ఉపరితలాన్ని 3Dలలో చిత్రీకరించడం, చంద్రుడి ఉపరితలంపై ఏవేవి ఉన్నాయని అన్వేషించడం. ఇది చంద్రుని పైన దిగిన తేదీ 2008 November 14న చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో తాకింది. సో మన చంద్రయాన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సౌత్ పోల్ సైడే ట్రై చేశాయండి. ఇప్పటి వరకు సౌత్ సైడ్ ఏది కూడా వెళ్ళలేదు, మన ఇండియా మాత్రమే రీచ్ అయింది. చంద్రయాన్ 1 వాహనం వచ్చేసి PSLV XL C11 లూనార్ ఆర్బిటర్ ఇంపాక్టర్ ఉన్నాయి. ఇది నీటి జాడలను కనుగొన్నది. చంద్రయాన్ 1 ఆల్రెడీ అయిపోయింది, చాలా ఇయర్స్ అయింది కనుక జస్ట్ తెలుసుకోవడం మెయిన్, బట్ చంద్రయాన్ 3 మీద ఫోకస్ చేయాలి. సో చంద్రయాన్ 2 ప్రయోగం చేపట్టిన సంస్థ ఇస్రో. ప్రయోగించిన తేదీ July 22, 2019. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి లాంచ్ చేశారు. ప్రాజెక్ట్ అధినేత మైల్ స్వామి అన్నాదురై గారు. ఈ టైంలో ఇస్రో చైర్మన్ KS శివన్ గారు. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, చంద్రుడిపై ఒక ల్యాండర్ని మృదువుగా ల్యాండ్ చేయడం, అక్కడ రోవర్ను నడపడం ద్వారా చంద్రయాన్ యొక్క అక్కడ ఏమేమి జరుగుతూ ఉంది చంద్రుని మీద అని తెలుసుకోవడానికి ఈ చంద్రయాన్ 2 ప్రయోగం చేపట్టారు. సో అక్కడ ఖనిజాల పరిశీలన, మూలకాల లభ్యత, వాతావరణం ఏ విధంగా ఉంది, నీటి జాడలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా తయారు చేయడం ఉద్దేశంతో దీన్ని పంపడం జరిగింది. చంద్రునిపై దిగిన తేదీ 2019 September 7వ తేదీన చంద్రుని మీద దిగే క్రమంలో 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉండగా ల్యాండర్ అయితే భూమితో ఉన్న సంబంధాన్ని కోల్పోయింది. సో ఈ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఆగిపోయింది. తర్వాత వాహనం వచ్చేసి GSLV MK3, ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్. ఓకేనా? సో ఇది అక్కడ ల్యాండ్ సేఫ్గా అవ్వలేదు కనుక ఈ ప్రాజెక్ట్ గురించి పెద్దగా ఏం లేదు. అండ్ చంద్రయాన్ 3 వెరీ ఇంపార్టెంట్. ప్రయోగం చేపట్టిన సంస్థ ఇస్రో. తేదీ July 14, 2023. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ప్రాజెక్ట్ అధినేత P. వీరా ముత్తువేల్, ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు. ముఖ్య ఉద్దేశము సేమ్ అదే అండి, చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండింగ్ చేయడం, ఖనిజాలు ఏ విధంగా ఉన్నాయా మట్టిలో అనేది చూసడం, వాతావరణం ఏ విధంగా ఉంది, అక్కడ నీటి జాడలు ఏమైనా ఉన్నాయా, ఇదంతా కంప్లీట్గా తెలుసుకోవడమే దీని యొక్క ఉద్దేశము. చంద్రునిపై దిగిన తేదీ 23 August 2023. దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయితే క్షేమంగా దిగింది. వాహనం వచ్చేసి LV-M3 M4, ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్. పేలోడ్ వచ్చేసి ప్రొపల్షన్ మాడ్యులే 2148 kgs. ల్యాండర్ వచ్చేసి విక్రమ్, వెయిట్ 1726 kgs. జీవితకాలం 14 days అండి, అంటే చంద్రుడిపై ఒక పగలతో సమానం. రోవర్ వచ్చేసి ప్రజ్ఞాన్, వెయిట్ 26 kgs. లైఫ్ టైం వచ్చేసి 14 days. అయితే ఈ విక్రమ్ దాని మీద ల్యాండ్ అయ్యాక వెంటనే రోవర్ అనేది బయటికి రాదు, అక్కడ కొద్దిగా స్టేబుల్ అయ్యాక 4 hours తర్వాతనైతే ఆ రోవర్ ప్రజ్ఞాన్ 6 చక్రాల సాయంతో ఆ సరౌండింగ్స్లో 14 days పాటు తిరగడం,
అక్కడ జరిగింది. సాధించిన విజయాలు: చంద్రుడి ఉపరితలంపై గల మట్టిలో ఎలాంటి మూలకాలు ఉన్నాయి, వాతావరణంలో ఎలాంటి వాయువులు ఉన్నాయి, నీటి జాడ ఏంటి, అక్కడ భూకంపాల పరిస్థితి ఏంటి, తదితర వాటికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది ఇక్కడ. అండ్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన 4వ దేశంగా భారత్ అయితే చరిత్రలోకి ఎక్కింది. అదేవిధంగా దక్షిణ ధ్రువంపై సూర్యుడు పడని ప్రాంతంపై దిగిన మొదటి దేశంగా చరిత్రలోకి ఎక్కింది భారత్. సో ఆ 4 దేశాలు ఏంటి అని కనుక అడిగే అవకాశం ఉంటుంది. అమెరికా, పూర్వపు సోవియట్ యూనియన్, రష్యా అని చెప్పొచ్చు, చైనా అండ్ భారత్తో కలిపి 4th. అండ్ చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టిన ప్రాంతాన్ని శివశక్తి అని 2019లో క్రాష్ ల్యాండింగ్ అయింది అనుకున్నాం కదా, 2 కిలోమీటర్స్ దూరంలో. ఆ ప్రాంతాన్ని తిరంగ పాయింట్ అని పిలుద్దామని మోదీ గారు అయితే పిలుపునివ్వడం జరిగింది. సో ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. ఆ రోవర్ పేరేంటి, ల్యాండర్ పేరేంటి, ఎప్పుడు లాంచ్ చేశారు, ఎప్పుడు రీచ్ అయింది, సో ఇదంతా అడుగుతూ ఉంటారు. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ టు మూన్ 3,84,400 kilometers. అండ్ డయామీటర్ ఆఫ్ మూన్ 3474.8 kilometers. డయామీటర్ ఆఫ్ ఎర్త్ 12,742 kilometers అండి. ఓకేనా? సో ఈ విధంగా మనకి చంద్రయాన్ డెఫినెట్లీ అడిగే అవకాశం ఉంటుంది. ఏఎల్పి వాళ్ళు మాత్రం ఇవి మర్చిపోకండి. నోబెల్ ప్రైజెస్, ఆస్కార్, చంద్రయాన్, భారతరత్న, పద్మ అవార్డ్స్, నేషనల్ ఫిల్మ్, క్రికెట్ వరల్డ్ కప్ అవి ఉన్నాయి కదా, క్రికెట్, ఇవి ఎక్కువగా ఫోకస్ చేయండి. డెఫినెట్లీ మనకి వచ్చే టాపిక్ ఇది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ విష్ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ ఆల్.